It's a statement of 2016 March 18th. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. 2016 మార్చ్ 2016 March 18th, Indapur Dairy was disqualified as they failed the lab tests. Then next page. Within 3 months, the very same Indapur Dairy which was disqualified within 3 months was once again restored the status as qualified. Disqualify అయిన 3 నెలల్లోనే అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016న ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్. బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ ఎవిడెన్స్. నవంబర్ 27న 2018న హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్కు టెండర్ దక్కింది. కేజీ నెయ్యి 321కి ఆర్డర్. November 27, 2018, Heritage Manufacturing Unit Indapur got the tender. They've quoted 321 rupees. Next page. The same very Indapur Dairy Milk Products Limited in 2024, once again after Chandrababu coming to power, this same very Heritage Manufacturing Unit on December 16, 2025, which quoted 320 rupees in the past, has now secured the tender in TTD, quoting 658 rupees. ఇదే ఇందాపూర్ డైరీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. ఇంతకు ముందంత 300 రూపాయలు, 320 రూపాయలు, 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ టెండర్ ఖరారు. అసలు ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసి 300 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా అని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేసి ఎవరిని రాకుండా అందరినీ భయపెట్టించి చివరికి 658 రూపాయలకు ఆయనకు సంబంధించిన కంపెనీకి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. అసలు టీటీడీలో ఇంతకు ముందు గవర్నమెంట్లో అయినా, చంద్రబాబు గవర్నమెంట్ అయినా, మన గవర్నమెంట్లో అయినా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయినా ఒక టెండర్లు పాడి ఆ టెండర్ల ప్రొసీజర్ని పిలిచి ఆ టెండర్లలో L1 ప్రకారం ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చి ఆ ఘీని వాడతారు. ఇక్కడ సప్లై చేసేవాళ్ళు దేశంలో ఉన్న మిగతా గుళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నారు. గుడికి వచ్చే ప్రతి ట్యాంకరు కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో గుడికి రావాలి. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అంటే ఏం, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబులు, అక్రెడిట్ చేసిన ల్యాబులు రిపోర్ట్ తీసుకొని రావాలి, గీ సర్టిఫికేట్ తీసుకొని. దట్ ఈస్ అ ప్రాసెస్. మన గవర్నమెంట్లో వచ్చింది కాదు, ఇంతకుముందు దశాబ్దాలుగా జరుగుతుంది ఇదే. ఇప్పుడు కూడా ఇది ప్రాసెస్. ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా టీటీడీలో మళ్ళీ వాళ్ళ ల్యాబుల్లో మళ్ళీ వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు. ఇది ఒక ప్రాసెస్. వీళ్ళది కూడా పాస్ అయితేనే, టెస్ట్ పాస్ అయితేనే. ఇంతకుముందు డిస్క్వాలిఫై అయినారు కదా, డిస్క్వాలిఫై అయితే ఎన్నికి పంపిస్తారు, పాస్ అయితేనే కొండ మీదకి పంపిస్తారు. ఇది ప్రాసెస్.